హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాత్రి అయితే చాలా వర్షం వచ్చింది. 3-4 రోజుల నుంచి ఒకటే వర్షం. రాత్రి రాగానే ఫుల్ వర్షాలు వస్తున్నాయి. చూడండి, రోడ్ల మీద మొత్తం నీళ్ళే. ఇంకా వడ్లకు ఎట్లుందని చూడడానికి అయితే పోతున్నాము. చూడండి, వడ్లు మొత్తం కుక్కలు అయితే తవ్వి బయట కోసేసినాయి. ఇంకా సరే అని చెప్పేసి అయితే వడ్లు తీసి చూస్తున్నాము. కింద నుంచి అయితే మొత్తం మొలకలే, పెద్ద పెద్ద మొలకలు వచ్చేసినాయి. అసలు ఎప్పుడు వర్షం వస్తుంది, ఎప్పుడు ఎండ కొడుతుంది తెలుస్తలేదు. సరే, ఎండ కొడుతుంది కదా ఫుల్ అని చెప్పేసి పట్టాలు తీసి వడ్లు ఎండ పోస్తే ఒక 10-15 నిమిషాలలోనే మోగులు అవుతుంది, వర్షం అయితే వచ్చేస్తుంది. ఇవన్నీ చూడండి, 2 రోజుల నుంచి మొలకలు వచ్చినాయి ఇవి. ఇవాళ ఇప్పుడు ఈ వడ్లు పక్క కంటే ఇంకా వీటి కింద మొలకలు వచ్చినాయి, మళ్ళీ ఉన్నాయి. అట్లా రోజు మొలకలే వస్తున్నాయి వడ్లన్నీ. కొనేవాళ్ళు కూడా ఎట్లా కొంటారు? ఇట్లా మొలకలు వస్తే కొనలేరు కదా. రైతుల పరిస్థితి ఇట్లా ఉంటుంది. వాటిని తడవకుండా చూసుకోవాలి, అలాగే ఎండ వేయాలి. ఎండ పోస్తేనే మళ్ళీ కొనేవాళ్ళు కొంటారు. ఇట్లా పచ్చిగా ఉంటే కూడా కొన్నారు కదా. అట్లా అని చెప్పేసి అయితే రోజు ఎండ పోస్తూనే ఉన్నాం, రోజు అయినా అంతనే ఉన్నాయి. మళ్ళీ ఎప్పటికప్పుడు మొలకలు వచ్చినాయి కూడా సపరేట్ తీసేస్తూనే ఉన్నాం. అయినా సరే ఎండ అయితే సరిగ్గా వస్తలేదు. రోజు రాత్రి తడిసిపోవడమే అవుతుంది. ఇంకా మేము ఒకవైపు కుప్ప మంచిగా ఉన్నది తీసి ఇంటి ముందన్న వద్దామని చెప్పేసి అయితే రోడ్ మీకని తీస్తున్నాము. మాకన్నా ఇంకా వాడు మోస్తా అని చెప్పేసి వాడు ఆడుతున్నాడు. చిన్న ఉన్నప్పటి నుంచే పిల్లలకి కష్టం సుఖం అన్నీ నేర్పిస్తే బెటరు. వీడు చూడండి, మేము మోస్తున్నామని చెప్పేసి వాడు కూడా చూడలేక నేను ఎట్లయితే వాళ్ళకి జబ్బలకి ఎత్తుతున్నానో వాడు కూడా అట్లనే ఎత్తుతున్నాడు. ఇవి అయితే ఇంకా గాలికి ఎండబోద్దామని పక్కకి ఎండబోసి మంచిగా ఉన్నాయైతే ఇంటి ముందు ఎండబోద్దామని అయితే ఉన్నాయన్నీ తీస్తున్నాం. ఇంక ఇక్కడ ఉన్నాయన్నీ తీసేసి ఇంటి ముందు అయితే పోయాలి. ఇంటి ముందు పట్టా వేసేసి ఉన్న వడ్లన్నీ దాంట్లోకి తెచ్చి వస్తున్నాం. మంచిగా ఉన్నాయన్నీ. ఎండ అయితే మేము మోసేటప్పటికి వర్షం ఫుల్ వచ్చింది. మీకు వాకిలు చూస్తేనే అర్థమై ఉంటుంది, పచ్చిగా ఉంది. 10 నిమిషాలు వర్షం కొట్టిందో లేదో మళ్ళీ ఎంబడే ఎండ స్టార్ట్ అయిపోయింది. ఇట్లుంటే ఎండకి ఎట్లా ఎండ పోస్తాం? ఎండ వేయాలన్నా భయమే కదా. సడన్గా వర్షం వచ్చి సడన్గా ఎండ కొడితే ఎట్లా ఎండ పోస్తాం మనం? ఇంకా కొద్దిసేపు అయితే మోసి తర్వాత కొంచెం యాస్టకు వస్తుందని చెప్పేసి అయితే మా పొలం దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాం. మా పొలం దారి మధ్యలో స్కూల్ ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్. చాలా బాగుంటుంది స్కూల్ వచ్చేసి. ఇంకా కన్నయ్య వాళ్ళ డాడీ నడుచుకుంటూ కట్ట పట్టుకొని తిరుగుతున్నారు. వడ్ల కుప్పల నుంచి అయితే వెళ్తున్నాం ముందుకు వెళ్తే మా పొలంకి కొంచెం దగ్గరలో ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. మన లాస్ట్ వీడియోస్లలో కూడా చూస్తే ఎల్లమ్మ తల్లి పండుగ వీడియోస్ కూడా నేను పెట్టడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసి. మీకు మన వీడియోస్లో ఫస్ట్ ఎల్లమ్మ పండుగ కాదు కానీ సెకండ్ ఎల్లమ్మ పండుగ అయితే నేను షేర్ చేశాను. మన షార్ట్స్లో ఉంటుంది చూడండి, యూట్యూబ్ షార్ట్స్లో. కానీ కలర్ఫుల్గా ఎట్లా చేస్తారో దేవుళ్ళకి గుడిలకి పెయింట్ కానీ అంత బాగుంటుంది. ఇట్లా చిన్నప్పుడు వర్షం వస్తే మట్టిలల్లా ఇట్లా పిట్టగూళ్ళు అయితే నేను కట్టుకున్నా చాలా. ఆ పిల్లని చూస్తే నాకు అదే గుర్తుకొచ్చి వీడియో తీసిన. మీరు కూడా అట్లా పిట్టగూళ్ళు కట్టుకొని ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దారి పొడవున పాపం రైతులు మొత్తం వడ్లే ఎండబోస్తున్నారు. వర్షానికైతే పాపం అందరి తడిసిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.